Good afternoon, all of you. Please respond. Respond అవ్వడమ్మా ఎవరెవరు ఉన్నారు లైవ్ లో. Good afternoon, sir. ఇంకా మిగతా వాళ్ళు ఎవరు లేరమ్మా? Good afternoon, sir. Good afternoon, sir. గుడ్ ఆఫ్టర్నూన్. సరే, ఇక్కడ యూనిట్ 3 స్టార్ట్ చేస్తున్నాను. ఈ యూనిట్ 3లో మనకు డిఫరెంట్ డివైసెస్, మనం ఇంట్లో యూజ్ చేసే అప్లయన్సెస్, ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం ఈ లెసన్లో స్టడీ చేస్తాం. అందులో ఫస్ట్ థింగ్ నేను ఎలక్ట్రిక్ ఐరన్ కోసం స్టార్ట్ చేస్తాను. జాగ్రత్తగా వినండి. ఎలక్ట్రిక్ ఐరన్ మీన్స్ సింప్లీ మనం రెగ్యులర్గా వాడే పదం ఐరన్ బాక్స్. సో ఐరన్ బాక్స్ అనేది, ఎలక్ట్రిక్ ఐరన్ అనేది ఏ విధంగా పనిచేస్తుందో ఒకసారి చూద్దాం. అసలు ఆ పార్ట్స్ ఏంటి, ఒకవేళ దానికి ట్రబుల్స్ ఏమైనా వస్తే, ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే ఏ విధంగా రిపేర్ చేయాలి, దానికి సంబంధించింది ప్రెసెంట్ లెక్చర్లో ఉంది. సో లెట్స్ స్టార్ట్. సో జనరల్గా ఒక ఎలక్ట్రిక్ ఐరన్ బాక్స్ చూస్తే ఈ విధంగా ఉంటుంది. ఓకే, జనరల్గా ఐరన్ బాక్స్ దేనికి యూజ్ చేస్తాం? బట్టలని ఐరన్ చేయడం కోసం యూజ్ చేస్తాం. అయితే ఇక్కడ మనకు 2 టైప్స్ ఆఫ్ ఐరన్ బాక్సెస్ ఉంటాయి. ఒకటి నాన్ ఆటోమేటిక్ అండ్ సెకండ్ వన్ ఆటోమేటిక్. ఆటోమేటిక్ ఐరన్ బాక్స్, నాన్ ఆటోమేటిక్. అయితే ఫస్ట్ థింగ్ నేను ఆటోమేటిక్ ఐరన్ బాక్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆటోమేటిక్ దానికి, నాన్ ఆటోమేటిక్ దానికి ఒక స్మాల్ డిఫరెన్స్ ఉంది. ఒక కాంపోనెంట్, ఒక పార్ట్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది. ఓకేనా? సో అదేంటో తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ థింగ్ నాన్ ఆటోమేటిక్ ఐరన్ బాక్స్. సో నాన్ ఆటోమేటిక్ ఐరన్లో మనకి ఏ పార్ట్స్ ఉంటే ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ థింగ్ ఎబోనైట్ హ్యాండిల్. ఇక్కడ మన హ్యాండిల్ ఉంది కదా, ఈ హ్యాండిల్ అనేది ఎబోనైట్ అనే మెటీరియల్తో తయారు చేస్తారు. ఈ ఎలిమెంట్ ఇక్కడ ఓకే, బి అనేది ఎలిమెంట్. ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ సమ్ మిస్టేక్ ఉందమ్మా. ఇక్కడ సి అనేది ఎలిమెంట్, సి ఉంది కదా, ఇది ఎలిమెంట్. అలాగే ఈ డి ఉంది కదా, దట్ ఈస్ సోల్ ప్లేట్. ఇక్కడ బి అనేది మనకి సప్లై కార్డ్. అలాగే ఎఫ్, ఇదంతా మొత్తం దీనంతటిని కేస్ అంట. అలాగే ఈ అనేది ఇక్కడ ప్రెజర్ ప్లేట్ అంటే దీనికి ప్రెజర్ అప్లై చేస్తుంది. సో ఇదంతా లోపల ప్రెజర్ అంటే దానిపైన ఫోర్స్ ఉండడం వల్ల ఇదంతా ఒక కంబైన్డ్గా ఉంటుంది. సో ఇక్కడ ఇది అబ్జర్వ్ చేయండి. మనకి ఇక్కడ ఏ పార్ట్స్ ఉన్నాయంటే ఫస్ట్ థింగ్ ఏ మనకు ఎబోనైట్ హ్యాండిల్, అలాగే బి అనేది ఇది పవర్ కార్డ్. ఓకే, సప్లై కార్డ్ అంటారు, పవర్ సప్లై. అలాగే సి అనేది ఇక్కడ ఈ డయాగ్రామ్ ప్రకారం సి అనేది ఎలిమెంట్, ఇదంతా ఎలిమెంట్. అలాగే డి అనేది ఏంటంటే సోల్ ప్లేట్, బేస్ అన్నమాట, ఇది సోల్ ప్లేట్. అలాగే ఈ అనేది ఏంటి, ప్రెజర్ ప్లేట్. ఓకే, సో ఇవి మనకి బేసిక్ పార్ట్స్ వచ్చేసి. ఓకేనా? సో అయితే ఇక్కడ నాన్ ఆటోమేటిక్ ఐరన్ హ్యాస్ క్రోమియం ప్లేటెడ్ బేస్ ప్లేట్. సో ఇక్కడ బేస్ అనేది మనం ఇక్కడ సోల్ ప్లేట్ ఏదైతే తీసుకున్నామో దట్ ఈస్ క్రోమియం ప్లేటెడ్. సో అలాగే మైకా కవర్డ్ నిక్రోమ్ హీటింగ్ ఎలిమెంట్. ఇక్కడ సి అనేది ఏదైతే తీసుకున్నామో ఈ హీటింగ్ ఎలిమెంట్లో సి అనేది ఎలిమెంట్ అంటాం దీన్ని. దీంతో ఏం చేస్తామంటే మైకా కవర్డ్ నిక్రోమ్ వైర్ అనేది దీనిపైన ర్యాప్ చేస్తారు. సో నిక్రోమ్ అనేది హై రెసిస్టెన్స్ వైర్ కాబట్టి దాని నుంచి ఎలక్ట్రిసిటీ పాస్ అయినప్పుడు హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకేనా? సో ఎలిమెంట్ అనేది మైకా కవర్డ్ నిక్రోమ్తో, మైకా అంటే అక్కడ మెరుస్తూ ఉంటుంది, అది ఎలిమెంట్ అనేది. ఓకేనా? సో మైకా కవర్డ్ నిక్రోమ్ హీటింగ్ ఎలిమెంట్. అలాగే ప్రెజర్ ప్లేట్ ఆన్ హీటింగ్ ఎలిమెంట్. ఈ హీటింగ్ ఎలిమెంట్ పైన మనం ప్రెజర్ ప్లేట్ అనేది అప్లై చేస్తాం. అలాగే ఆస్బెస్టాస్ షీట్. ఓకే, ఆస్బెస్టాస్ షీట్. అలాగే క్రోమియం ప్లేటెడ్ కేస్.
క్రోమియం ప్లేటెడ్ కేస్ ఇది ఏదైతే ఉందో ఇదంతా కేసు అంటే మొత్తం సెటప్ అనేది దేంట్లో ఉంటుంది కేసులో ఉంటుంది. సో దట్ ఈస్ క్రోమియం ప్లేటెడ్ కేస్. అలాగే ఎబనైట్ హ్యాండిల్ మనం పెట్టుకోవడానికి ఎబనైట్ హ్యాండిల్ యూజ్ చేస్తాం. అలాగే టెర్మినల్ బేస్, సో ఇక్కడ పవర్ సప్లై కనెక్ట్ చేయడానికి యూజ్ చేస్తాం టెర్మినల్ బేస్. ఓకే, సో ఈ పార్ట్స్ అన్ని మనకు ఒక నాన్ ఆటోమేటిక్ ఐరన్ బాక్స్ లో ఉంటాయి. అలాగే ద బేస్ ప్లేట్ ఆర్ సోల్ ప్లేట్ ఆఫ్ ఐరన్ ఈజ్ హీటర్. జనరల్ గా ఈ ఎలిమెంట్ నుంచి కరెంట్ పాస్ అయినప్పుడు ఏమవుతుందంటే నిక్రోమ్ వేర్ కాబట్టి హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ప్రెషర్ అప్లై చేస్తున్నాం ప్రెషర్ ప్లేట్ ద్వారా. సో ఇక్కడ ప్రొడ్యూస్ అయిన హీట్ అనేది ఇక్కడ కింద ఉన్న బేస్ కి హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఆ బేస్ అనేది వేడెక్కడం జరుగుతుంది. ఆ బేస్ తో మనం ఐరనింగ్ చేస్తాం. ఓకే, సో ద ఎలిమెంట్ విల్ నాట్ కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ ఎయిర్. అయితే ఈ ఎలిమెంట్ ఏదైతే ఉందో అది ఎయిర్ తో కాంటాక్ట్ అవ్వకుండా మనం జాగ్రత్త చేయాలి. సో ఒకవేళ ఎయిర్ తో కాంటాక్ట్ అయింది అనుకోండి, అక్కడ ఏమవుతుందంటే అది బర్న్ అయిపోయే అవకాశం ఉంటుంది. సో అందులోకి గాలి వెళ్లకుండా షీల్డ్ చేయాల్సి వస్తుంది. అదే వీలైనంత తక్కువ గాలి వెళ్తే, తక్కువ ఆక్సిజన్ వెళ్తే అప్పుడు ఏమవుతుంది, ఫైర్ వచ్చే అవకాశం తక్కువ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎలిమెంట్ షుడ్ నాట్ బి కాంటాక్ట్ విత్ ఎయిర్. అలాగే ది ఐరన్ షుడ్ బి ఎర్తెడ్ వెల్. అలాగే ఈ ఐరన్ బాక్స్ అనేది ఎర్తింగ్ కూడా మనం చేసుకోవాలి, లేకపోతే కరెంట్ షాక్ కొట్టే అవకాశం ఉంటుంది. ఏదైనా ఒక వైర్ అనేది బాడీ తగిలితే మనకు షాక్ కొట్టే అవకాశం ఉంటుంది. సో ది ఐరన్ షుడ్ బి ఎర్తెడ్. అంటే 3 పిన్ ప్లగ్స్ యూజ్ చేయాలి. ఆ థర్డ్ పిన్ అనేది ఎర్తింగ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో ద పవర్ ఆఫ్ హీటింగ్ ఎలిమెంట్ రేంజెస్. జనరల్గా ఐరన్ బాక్సెస్ అనేవి 450 వాట్స్ నుంచి 1000 వాట్స్ ఇంత పవర్, ఈ రేంజ్ లో ఆ పవర్ అనేది ఉంటుంది. దేర్ ఈస్ ఎ ఛాన్స్ ఫర్ ఓవర్ హీటింగ్ ఆఫ్ హీటింగ్ ఎలిమెంట్. అయితే ఇక్కడ నాన్ ఆటోమేటిక్ ఐరన్ బాక్స్ లో ఏమవుతుందంటే మనం ఎక్కువసేపు అలాగా ఆన్ చేసి విడిచిపెట్టాం అనుకోండి, ఓవర్ హీట్ అయిపోయి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మనం ఎక్కువ వేడెక్కిన తర్వాత ఏం చేయాలంటే స్విచ్ ఆఫ్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ కాసేపు కూల్ అయిన తర్వాత మళ్ళీ ఆన్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ నాన్ ఆటోమేటిక్ లో అది డిసడ్వాంటేజ్. ఓకే, ఎందుకోసం అంటే ఇక్కడ థర్మల్ కంట్రోలింగ్ అనేది లేదు. ఆ థర్మల్ కంట్రోలింగ్ అనేది మనం థర్మోస్టాట్ అనే ఒక ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ ద్వారా, థర్మోస్టాట్ అనేది సింప్లీ ఒక టెంపరేచర్ సెన్సార్. సో ఆ సెన్సార్ని యూజ్ చేసుకొని మనం ఆటోమేటిక్ ఐరన్ బాక్స్లో టెంపరేచర్ ఒక పర్టికులర్ రేంజ్ దాటితే ఆటోమేటిక్ ఆఫ్ అయ్యేలా, లేదా టెంపరేచర్ ఒక పర్టికులర్ లెవెల్ కంటే తక్కువ ఉన్నప్పుడు మళ్ళీ ఆన్ అయ్యేలా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఆ థర్మోస్టాట్ అనే సెన్సార్ యూజ్ చేస్తాం. సో నాన్ ఆటోమేటిక్లో మనకి థర్మల్ కంట్రోలింగ్ ఉండదు కాబట్టి ఓవర్ హీట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అలాంటప్పుడు మనం పవర్ ఆఫ్ చేయాలి. ద ఎలిమెంట్ ఈస్ ఫిట్టెడ్ బిట్వీన్ సోల్ ప్లేట్ అండ్ ప్రెషర్ ప్లేట్ టైట్లీ టు ప్రివెంట్ ఎయిర్ కాంటాక్ట్. ఈ ప్రెషర్ ప్లేట్కి అలాగే సోల్ ప్లేట్ డి మధ్యలో ఎలిమెంట్ అనేది మనం ఏం చేయాలి, టైట్గా రెండింటి మధ్యలో ఉంచాలి. అప్పుడు ఏమవుతుందంటే మనకి ఎయిర్తో కాంటాక్ట్ అనేది తక్కువలో వస్తుంది. సో బర్న్ అవ్వకుండా ఉంటుంది ఎలిమెంట్ అనేది. ఓకే, అలాగే హ్యాండిల్ ఈజ్ మేడప్ ఆఫ్ హీట్ రెసిస్టెంట్ మెటీరియల్, దట్ ఈస్ ఎబనైట్ మెటీరియల్. అలాగే పోర్సిలైన్ బీడ్స్ ఆర్ యూజ్డ్ ఎట్ ద కనెక్టింగ్ లీడ్స్ బిట్వీన్ ద కార్డ్ అండ్ ఎలిమెంట్ యాజ్ ఎ ప్రొటెక్టివ్ మెజర్. అయితే కనెక్టింగ్ లీడ్స్కి అలాగే వైర్కి ఓకేనా. సో జనరల్గా ఏంటంటే ఆ వైర్కి మన పోర్సిలైన్ బీడ్స్ అనేవి యూజ్ చేస్తాం. అలా అయినప్పుడు ఏమవుతుందంటే జనరల్గా ఈ వైర్ని కవర్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఈ వేడెక్కడం వల్ల మన ఐరన్ చేసేటప్పుడు ఈ బేస్ ప్లేట్ అనేది వైర్ని తగిలి షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ పోర్సిలైన్ బీడ్స్ యూజ్ చేస్తూ ఆ వైర్ ఏదైతే ఉందో దాన్ని కవర్ చేస్తారు. సో అలా కవర్ చేయడం వల్ల ఐరన్ బాక్స్ అనేది తగిలిన ఆ వేడిగుండే ప్రాంతం తగిలిన వైర్ని మనకు వైర్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. ఓకేనా అమ్మా, అందరికి అర్థమవుతుందా? అందరు ఉన్నారా? అందరికి అర్థమవుతుందమ్మా? చాట్ బాక్స్లో రిప్లై ఇవ్వండి
Are you able to understand? ఓకే. అయితే ఆటోమేటిక్ ఐరన్ బాక్స్‌లో మనకు నాన్ ఆటోమేటిక్ ఐరన్ బాక్స్‌లో ఉన్న ఈ పార్ట్సే ఉంటాయి. కాకపోతే దాంతో ఎక్స్ట్రాగా ఒక థర్మోస్టాట్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా? సో ద అడిషనల్ పార్ట్ ఇంక్లూడెడ్ ఈజ్ ఏ థర్మోస్టాట్ కంట్రోల్, అలాగే ఇండికేటర్ ల్యాంప్. ఓకేనా? జనరల్గా మనం ఈ రోజుల్లో ఆటోమేటిక్ ఐరన్ బాక్స్లో యూజ్ చేస్తుంటారు. సో ఎక్కడో సమ్ టైలర్స్ మనకి హెవీ నాన్ ఆటోమేటిక్ ఐరన్ బాక్సెస్ యూజ్ చేస్తుంటారు. అయితే ఇక్కడ థర్మోస్టాట్ అనేది ఇట్ ఈస్ ఏ టెంపరేచర్ సెన్సర్. సో ఆ టెంపరేచర్ సెన్సార్ యూజ్ చేసుకుంటూ మనం ఎలక్ట్రానిక్ సర్క్యూట్ డిజైన్ చేస్తారు. అదే అంత పని చేస్తుంది, ఆన్ చేయాలా ఆఫ్ చేయాలంటే. సో ఆన్ అయిందా ఆఫ్ అయిందా అనేది ఇండికేటర్ ల్యాంప్తో మనం ఐడెంటిఫై చేయొచ్చు. అలాగే ఇన్ అన్ ఆటోమేటిక్ ఐరన్ a thermostat is fitted to adjust the temperature for different clothes. At the desired temperature, the thermostat opens and cut off the supply. ఓకేనా? మనకు కావాల్సిన టెంపరేచర్ దగ్గర కాటన్ వస్తువులకి, కాటన్ క్లాత్స్కి ఒక టెంపరేచర్ కావాలి, లేదంటే సిల్క్ క్లాత్స్కి ఒక టెంపరేచర్ కావాలి. సో ఆ పర్టికులర్ టెంపరేచర్కి మనం థర్మోస్టాట్ యూజ్ చేస్తూ పవర్ సప్లై ఆన్ చేయాలా ఆఫ్ చేయాలా అనేది ఆటోమేటిక్గా చేస్తుంది. అయితే when cooled, it resets automatically. An indicator lamp is there which glows when the heating element is on. ఇక్కడ పవర్ సప్లై ఆన్ అయినప్పుడు ఇండికేటర్ ల్యాంప్ ఆన్ అవుతుంది. అయితే ఇక్కడ మనం ఇంకోటి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ ఐరన్ బాక్స్లో ఏమైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఆ పర్టికులర్ ప్రాబ్లం వస్తే దాన్ని మనం ఏ విధంగా రెక్టిఫై చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. సర్వీసింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ బాక్స్ పవర్ అస్సలు పని చేయట్లేదు. అలాంటప్పుడు ప్లగ్లో పెట్టారు, స్విచ్ ఆన్ చేస్తారు, ఐరన్ బాక్స్ ఆన్ అవ్వలేదు. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే, ఫస్ట్ థింగ్ వైర్ అనేది బాగుందా లేదా చెక్ చేసుకోవాలి. వైర్ ప్రాబ్లం ఉండొచ్చు. ఓకే, అన్నిటికన్నా ముందు పవర్ ఉందా కూడా లేదా కూడా చూసుకోవాలి ఇంట్లో. ఓకేనా? సో అలాగే రిమూవ్ ద కవర్ ఆఫ్ 3-pin టాప్ అండ్ చెక్ ద కంటిన్యూటీ ఆఫ్ ద 3 వైర్స్. ఓకే, మన ప్లగ్ ఉంటుంది కదా, ఆ ప్లగ్లో 3 పిన్స్ ఉంటాయి. సో ఈ ప్లగ్ నుంచి ఈ వైర్ కనెక్షన్లు కరెక్ట్గా ఉన్నాయా లేదా, లేకపోతే ఊడిపోయా లేదా చెక్ చేసుకోవాలి. లేదంటే ఈ వైర్ ప్రాపర్గా ఉందా లేదా చెక్ చేయాలి, ఒకవేళ ఐరన్ బాక్స్ పని చేయకపోతే. సో బాగా పనిచేస్తున్నాయి. నెక్స్ట్ థింగ్, బాగా పనిచేస్తున్నాయి అనుకోండి, వైర్ ప్రాబ్లం లేదు, కనెక్షన్స్ అన్నీ బాగున్నాయి అనుకోండి, ఇంటర్నల్గా ఏదో ప్రాబ్లం ఉండొచ్చు. నెక్స్ట్ అని మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఆ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ థర్మోస్టాట్ ఈజ్ నాట్ మేకింగ్ కాంటాక్ట్. ఓకే, సో టెంపరేచర్ కంట్రోలింగ్ అనేది అవ్వట్లేదు అనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే ఐరన్ బాక్స్ని డిస్మాంటిల్ చేసి ఓపెన్ చేసి థర్మోస్టాట్ని మనం చెక్ చేయాలి. ఓకేనా? సో థర్మోస్టాట్ని మనం షార్ట్ సర్క్యూట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ థర్మోస్టాట్ ఇలా ఉంది, సో థర్మోస్టాట్ కనెక్ట్ అయినప్పుడు మనం ఆన్ చేసాం, ఆన్ అవ్వలేదు. అప్పుడు ఏం చేయాలి, థర్మోస్టాట్ ఈ 2 పిన్స్ని షార్ట్ సర్క్యూట్ చేయాలి. అప్పుడు ఐరన్ బాక్స్ ఆన్ అయింది అనుకోండి, థర్మోస్టాట్ కాలిపోయిందని మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఓకేనా? సో అప్పుడు వేరే థర్మోస్టాట్ పెడతాం, అప్పుడు పనిచేస్తుంది. సో ఆ విధంగా థర్మోస్టాట్ ప్రాబ్లం ఉందా లేదా చెక్ చేయాలంటే థర్మోస్టాట్ని షార్ట్ సర్క్యూట్ చేసింది, 2 కలిపిన తర్వాత థర్మోస్టాట్ కాంపోనెంట్ ఉంది కదా, 2 కాంపోనెంట్స్ 2 లెగ్స్ ఉంటాయి, 2 షార్ట్ సర్క్యూట్ చేస్తే మనకు ఐరన్ బాక్స్ ఆన్ అయితే మనకు థర్మోస్టాట్లో ప్రాబ్లం ఉందని మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో అప్పుడు థర్మోస్టాట్ని రీప్లేస్ చేస్తాం. ఓకే, అలాగే ఏమైనా కాంటాక్ట్స్ ప్రాబ్లం ఉన్నాయనుకోండి, ఇంటర్నల్గా ఏమైనా ఈ లీడ్స్ అనేవి బాగా తుప్పు పడిచాయి అనుకోండి, లేకపోతే సమ్ డస్ట్ ఏదైనా ఉందనుకోండి, క్లీన్ చేయాలి దాన్ని. ఓకే, ఎమరీ పేపర్తో క్లీన్ చేయాలి. ఎమరీ పేపర్ అంటే శాండ్ పేపర్ అంటారు కదా, దట్ ఈస్ ఏంటంటే రీప్లేస్ చేయొచ్చు. థర్మోస్టాట్ ప్రాబ్లం ఉంటే సింప్లీ థర్మోస్టాట్ని షార్ట్ సర్క్యూట్ చేసిన తర్వాత పనిచేస్తే థర్మోస్టాట్ ప్రాబ్లం ఉందని ఐడెంటిఫై చేయొచ్చు. అలాగే ఎలిమెంట్ ఈస్ బర్న్డ్. ఓకే, ఎలిమెంట్ అని చెప్పుకున్నాం కదా, ఎలా ఉంటుందని చెప్పుకున్నాం. ఎలిమెంట్ ఇంటర్నల్, దీనిపైన నిక్రోమ్ వైర్ అనేది ర్యాప్ చేసి ఉంటారు. ఓకే,
సో ఆ ఎలిమెంట్ బర్న్ అయిపోయిందో లేదా ఎలా చెక్ చేయాలంటే ఫస్ట్ ఐరన్ బాక్స్ ఓపెన్ చేస్తాం, డిస్మాంటిల్ చేస్తాం, ఆ తర్వాత పవర్ సప్లైని కనెక్ట్ చేస్తాం, ఈ రెండింటి మధ్యలో పవర్ సప్లై ఇస్తాం. అప్పుడు స్పార్క్ వచ్చింది అనుకోండి, రెండు కనెక్ట్ పవర్ సప్లై ఆన్ చేసినప్పుడు ఇక్కడ చిన్న స్పార్క్ వచ్చింది అనుకోండి, అప్పుడు మనం ఏంటి స్పార్క్ వస్తుంది. అలాగే కాయిల్ అనేది వేడెక్కింది అనుకోండి, వేడెక్కిందంటే అర్థం ఏంటి, కరెంట్ అనేది ఇలా ఫ్లో అయింది, అప్పుడే వేడెక్కుతుంది ఎలిమెంట్ అనేది. సో ఎలిమెంట్ హీట్ ఎక్కింది అనుకోండి, దాని అర్థం ఏంటి, ఎలిమెంట్లో ప్రాబ్లం లేదని ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, ఒకవేళ ఇలా పవర్ సప్లై అప్లై చేసిన తర్వాత ఇది వేడెక్కలేదు అనుకోండి, హీట్ అవ్వకపోతే మన ఎలిమెంట్లో డ్యామేజ్ అయింది మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇప్పుడు ఎలిమెంట్ని రీప్లేస్ చేస్తారు. ఓకేనా, అందరికి అర్థమవుతుందా, ఒక ఐడియా అనేది వస్తుందా? ఐరన్ బాక్స్ రిపేర్ చేయడం ఒక ఐడియా వస్తుందా? రెస్పాండ్ అవ్వనమ్మా, నేను అడుగుతాను ఆగండి. అమ్మా లావణ్య, ఎస్ సార్. అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్. మీ ఇంట్లో పనికిరాని ఐరన్ బాక్సెస్ ఏమైనా ఉంటే ఓపెన్ చేయండి ఒకసారి. పాడైపోయిన ఐరన్ బాక్సెస్ ఏమైనా ఉంటే ఒకసారి ఓపెన్ చేసి ఆ పార్ట్స్ అని చూడండి. అబ్బాయి మణి, ఓకే సార్. మణి ఉన్నావా? ఫోన్ పక్కన పెట్టి వెళ్ళిపోయినట్టు. అర్థమవుతుందా? లేదు సార్, అర్థమవట్లేదు. అర్థమవట్లేదు సార్. అర్థం అవ్వట్లేదా? మణి, మిస్టర్ మణి వినయ్, నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నట్టుంది నీ దగ్గర. చాట్ బాక్స్లో రిప్లై ఇవ్వు, ఏంటి ప్రాబ్లం అనేది, ఏంటి అర్థం అవ్వలేదు చాట్ బాక్స్లో రిప్లై. ఓకేనమ్మా, సో ఎలిమెంట్ హీట్ ఎక్కిందంటే అర్థం ఏంటి, ఎలిమెంట్ ప్రాపర్గా ఉందని ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ థింగ్, ఒకవేళ ఐరన్ బాక్స్ బాడీ షాక్ కొడుతుంది అనుకోండి, షాక్ ఇస్తుంది అనుకోండి, దాని అర్థం ఏంటంటే ఎర్తింగ్ వైర్ ప్రాపర్గా ఉందా లేదో చెక్ చేసుకోవాలి. లేదంటే ఇంటర్నల్గా ఏదో ఒక వైర్ బాడీకి టచ్ చేస్తుండొచ్చు. సో దాన్ని మనం ఆ బాడీ మనం ప్రాపర్ ఇన్సులేషన్ చేయడం వల్ల, టేప్ చుట్టడం వల్ల, ఓకే, ప్రాపర్ ఇన్సులేషన్ చేస్తే షాక్ అనేది కొట్టడం క్లియర్ అవుతుంది. ఓకే, సో దేర్ ఇస్ ఎ షాక్ ఆన్ ది ఐరన్ బాడీ. షాక్ ఇస్తే మన ఎర్తింగ్ ప్రాపర్గా ఉందా లేదో చెక్ చేయాలి. అలాగే ఏమైనా వైర్స్ ఇంటర్నల్గా షార్ట్ సర్క్యూట్ అవుతున్నాయో ఏమో చెక్ చేసుకోవాలి. బాడీకి వైర్స్ ఏమైనా టచ్ అవుతున్నాయో కదా చెక్ చేసుకుంటే దాన్ని రెక్టిఫై చేస్తే ఆ షాక్ కొట్టడం మారుతుంది. అలాగే ఐరన్ ఈజ్ స్టిక్కింగ్ ఆన్ ద గార్మెంట్. ఐరన్ బాక్స్ అనేది ఐరన్ చేస్తున్నప్పుడు బట్టలకు అంటేస్తుంది అనుకోండి, బట్టలు కాలిపోతున్నాయి అనుకోండి, మేబీ అక్కడ ఐరన్ బేస్ అనేది, సోల్ ప్లేట్ అనేది, ఐరన్ బాటమ్ అనేది క్లీన్గా లేకపోవచ్చు, డర్టీగా ఉండొచ్చు. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే దాన్ని ఎమరీ పేపర్, శాండ్ పేపర్ అంటారు కదా, సో దాంతో క్లీన్ చేయడం కానీ చేస్తే ఓకే, అప్పుడు ప్లెయిన్గా అవుతుంది, అప్పుడు బట్టలు అనేవి వెతుక్కోకుండా ఉంటాయి. కొన్నిసార్లు ఓవర్ హీట్ అయిపోయింది అనుకోండి, అప్పుడు కూడా బట్టలు అనేవి స్టిక్ అయిపోతాయి. సో ఓవర్ హీట్ అవ్వకుండా చూసుకోవాలి. అలాగే క్లీన్గా ఉండేలా చూసుకోవాలి ఐరన్ యొక్క బాటమ్ అనేది. అలాగే ఐరన్ ఈజ్ వర్కింగ్ బట్ ద ఇండికేటర్ ఈజ్ నాట్ వర్కింగ్, ఇండికేటర్ ఈజ్ నాట్ గ్లోయింగ్. ఓకేనా, ఐరన్ బాక్స్ పనిచేస్తుంది, అంత బాగానే ఉంది, ఇండికేటర్ పని చేయట్లేదు అంటే ఏంటి, ఆ ఇండికేటర్ బల్బ్ అనేది పాడైపోయి ఉండొచ్చు, లేకపోతే దానికి ఉండే కనెక్షన్స్ మిస్ అయ్యి ఉండొచ్చు. సో వాటిని మనం కనెక్షన్స్ ప్రాపర్గా ఉన్నాయనుకోండి, నో ప్రాబ్లం. ఒకవేళ కనెక్షన్స్ ప్రాపర్గా ఉంటే ఆ బల్బ్ అనేది ప్రాబ్లం అయి ఉండొచ్చు, బల్బ్ రీప్లేస్ చేసుకుంటాం. ఒకవేళ కనెక్షన్స్ ఊడిపోయి ఉంటే బాగా కనెక్ట్ చేసిన తర్వాత అప్పటికి వెళ్ళకపోతే బల్బ్ ప్రాబ్లం అని మనం ఐడెంటిఫై చేయొచ్చు. అలాగే ఐరన్ బాక్స్ ఆన్ చేసిన వెంటనే ఫ్యూజ్ బ్లో అయిపోయింది అనుకోండి, అప్పుడు ఫ్యూజ్ ఏమైనా ఉంటే
ఫ్యూజ్ పడిపోయింది అనుకోండి, దాని అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మన ప్లగ్ బాక్స్లోనే ఫ్యూజ్ ఉంటుంది. ఇక్కడ ప్లగ్లో ఐరన్ బాక్స్ కనెక్ట్ చేశారు. ఆన్ చేసిన వెంటనే ఏమైంది? ఫ్యూజ్ అనేది బర్న్ అయిపోయింది ప్లగ్లో. సో దాని అర్థం ఏంటి? ఐరన్ బాక్స్లో ఏమైనా షార్ట్ సర్క్యూట్ అవ్వ ఉండొచ్చు, ఫేజ్ న్యూట్రల్ రెండు కలిసిపో ఉండొచ్చు. సో అలాంటప్పుడు ఫ్యూజ్ ఎగిరిపోతుంది. సో అప్పుడు ఏం చేయాలంటే ఐరన్ బాక్స్ ఓపెన్ చేసి ఆ వైర్స్ ఏవైతే టచ్ అవుతున్నాయో, షార్ట్ సర్క్యూట్ అయ్యి ఉంటాయో వాటిని మనం రెక్టిఫై చేయాలి, అంటే సెపరేట్ చేయాలి. ఓకే, సెపరేట్ చేసాము, ప్రాపర్ ఇన్సులేషన్ చేశాను. సో షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశమే లేదు. అయితే మళ్ళీ ఆన్ చేశాను, మళ్ళీ ఫ్యూజ్ పోయింది. దాని అర్థం ఏంటంటే ఫ్యూజ్ కెపాసిటీ తక్కువ ఉండొచ్చు. జనరల్గా ఫ్యూజ్ కెపాసిటీ ఫర్ ఎగ్జాంపుల్ 1 ఆంపియర్ ఉందనుకోండి, ఆ 1 ఆంపియర్ కరెంట్ వరకే మాత్రమే దాని నుంచి ఫ్లో అవ్వాలి. దానికంటే ఎక్కువ కరెంట్ ఫ్లో అయితే 1.1 ఆంపియర్ ఫ్లో అయినా ఫ్యూజ్ అనేది బర్న్ అయిపోతుంది. ఓకేనా? షార్ట్ సర్క్యూట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు, ఓవర్లోడ్ అయిపోయినా ఫ్యూజ్ అనేది బర్న్ అవుతుంది. ఓకే, సో ఫ్యూజ్ కెపాసిటీ కూడా చెక్ చేసుకోవాలి. సో ఫ్యూజ్ బ్లో అయిపోతే చెక్ ఫర్ టచింగ్ ఆఫ్ వైర్ ఎండ్స్. ఈ ప్లగ్లో కానీ లేకపోతే వైర్లో కానీ ఏమైనా షార్ట్ సర్క్యూట్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. లేదంటే ఐరన్ బాక్స్ లోపల ఏమైనా వైర్లు ఫేజ్ న్యూట్రల్ రెండు కలిసిపోతున్నాయేమో చెక్ చేసుకోవాలి. అలాగే ఫ్యూజ్ యొక్క కెపాసిటీ కూడా చెక్ చేసుకోవాలి. ఓకే, సో ఆ విధంగా మనం ఫ్యూజ్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మనం ఐడెంటిఫై చేసి రెక్టిఫై చేయొచ్చు. ఓకే, సో దిస్ ఈస్ ఫర్ టుడేస్ లెక్చర్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అమ్మా. ఎనీ డౌట్? నో సార్. ఇంకా ఎవరికైనా డౌట్ ఉన్నాయా? మణి వినయ్ ఉన్నావా? వినయ్ సార్ ఉన్నాను సార్. ఏంటి డౌట్ ఏదో అన్నావు? లేదు అంటే క్వశ్చన్ పేపర్ గురించి చదువుతాను. అంటే క్వశ్చన్ పేపర్ మోడల్ ఎలా వస్తుంది ఏంటని. క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయనా? క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతాడనా? అవును సార్. మీరు టాపిక్ నేర్చుకోవాలమ్మా, టాపిక్ కాన్సెప్ట్ ఐడియా రావాలి. ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ కోర్సు. సో ఆ టాపిక్ నేర్చుకుంటే మీరు ఏ విధంగా అయినా అడిగినా రాయగలరు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ బాక్స్కి ఓకే సార్. నేను ఏదైతే చెప్తున్నానో, ఏదైతే క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో అదే మీరు నేర్చుకోండి ప్రాపర్గా. సో మీకు నోట్స్ ఇస్తున్నాను కాబట్టి నో ప్రాబ్లం. ఓకేనా? సో మోడల్ క్వశ్చన్స్ తర్వాత ఇస్తాను. మీరు ఫస్ట్ థింగ్ చేయాల్సింది ఏంటంటే ప్రాపర్గా నేర్చుకోవాలి కాన్సెప్ట్. బై హార్ట్ చేయాలని కాదు, మనకు ఇది స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ కాబట్టి మనం యూస్ చేసేలా నేర్చుకున్నాక యూస్ చేయగలగాలి. సో దట్ ఈస్ మై ఇంటెన్షన్. ఓకే ఓకే, సో ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? థ్యాంక్ యూ సార్. సో థ్యాంక్ యూ స్టూడెంట్స్.